లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మూత్రపిండాల ఇన్ఫెక్షన్ అన్నది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మహిళల్లో ఎక్కువగా వస్తాయని చెప్పి డాక్టర్లు ఎప్పుడు చెప్తుంటారు. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ పొట్టిగా ఉండడం, చిన్నదిగా ఉండడం వల్ల మహిళల్లో. ఇవాళ మనతో పాటు ఒక సూపర్ స్పెషలిస్ట్ ఉన్నారు. అందరికీ సుపరిచిత యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ లలిత గారు. అంటే యూరాలజీ, గైనకాలజీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి రెండిట్లో ప్రాక్టీస్ చేసే చాలా గొప్ప నిపుణులు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. నమస్కారం. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ పెద్దవాళ్లలో ఫ్రీక్వెంట్గా రావడం, అంటే యూజువల్లీ ఇదివరకు హనీమూన్ సిస్టైటిస్ అని ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫారిన్ ఆబ్జెక్ట్తో ఏదో ఒక సంపర్కం జరగడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అనుకునే వాళ్ళం. కానీ పెద్దవాళ్లలో అబౌవ్ 50, అబౌవ్ 60 ఎందుకు వస్తాయి మ్యామ్ ఇన్ఫెక్షన్స్? యూరినరీ ఇన్ఫెక్షన్స్ యాజ్ అ రూల్ ఉమెన్లో, అన్ని ఏజెస్లో వాళ్ళు కూడా ఉమెన్లో మోర్ కామన్ దాన్ ఇన్ మెన్. రైట్ మ్యామ్. ఓకే, సో దానికి మీరు చెప్పిన ఎనాటామికల్ కాజ్ ఫస్ట్ కాజ్ అనమాట. యూరినరీ అంటే మూత్రనాళం ఓపెనింగ్ వెజైనాకి, ఏనల్ కెనాల్కి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ నార్మల్గా ఉండే బ్యాక్టీరియా మూత్రాశయంలో, ఈ మహిళల్లో ఈజీగా మూత్రాశయంలోకి, ఆ షార్ట్గా ఉండే మూత్రనాళం నుంచి ఓన్లీ 4 సెంటీమీటర్స్ లెంత్ స్త్రీలలో మూత్రనాళం లెంత్, సో ఈజీగా మూత్రాశయంలోకి వెళ్ళిపోతాయి. సో ఆ మూత్రాశయంలోకి వెళ్ళిపోయిన బ్యాక్టీరియా మనం, అంటే అందరికీ అవుతుంది కదా, మరి ఇన్ఫెక్షన్ అందరికీ రాదు కదా. సో అది వాటర్ ఎక్కువ తాగడం ఒకటి, ఫ్రీక్వెంట్గా బ్లాడర్ ఎంటీ చేయడం. సో హెల్దీ బ్లాడర్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. 3 to 4 hours కన్నా యూరిన్ ఆపుకోకూడదు, అదొకటి ఫస్ట్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ అదే దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా లోపల బ్లాడర్లో ఉన్నాయి కూడా బయటికి ఫ్లష్ అవుట్ అయిపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో పెద్దవాళ్లలో ఎందుకు వస్తుంది అంటే ఎస్పెషలీ మెనోపాస్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. రైట్. ఈస్ట్రోజన్ హ్యాస్ ఎ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ, ఎస్పెషలీ ఉమెన్. సో వెజైనల్ హెల్త్ కూడా ఈస్ట్రోజన్ పైన చాలా డిపెండెంట్ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు వెజైనల్ సెల్స్లో గ్లైకోజన్ తగ్గిపోవడము, సో యాసిడిక్ అంటే గ్లైకోజన్ మెటబాలిజంలో యాసిడ్, వెజైనల్ pH నార్మల్గా యాసిడిక్ pH, సో యాసిడిక్ pH తగ్గిపోయి ఆల్కలైన్ pH వచ్చేస్తుంది పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో. సో నార్మల్గా వెజైనల్ ఫ్లోరా ఉంటుంది, అంటే హెల్దీ ఫ్లోరా, వెజైనల్ మైక్రోబయాటా అంటాం. హెల్దీ ఫ్లోరా ఏంటి? లాక్టోబాసిల్లై. సో ఈ లాక్టోబాసిల్లై దే థ్రైవ్ ఇన్ యాసిడిక్ ఎన్విరాన్మెంట్. సో యాసిడ్ తగ్గిపోయినప్పుడు ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో లాక్టోబాసిల్లై ఉంటాయి, కానీ ఇది పర్సంటేజ్ తగ్గిపోయి వేరే అనరోబిక్ ఆర్గానిజమ్స్ అలాంటివి ఎక్కువ అవుతాయి వెజైనల్ ఫ్లోరాలో. సో బ్లాడర్లోకి ఎంటర్ అయ్యేవేంటి? వెజైనాలో ఉండే ఫ్లోరానే. అవును. సో వెజైనల్ ఫ్లోరా అది బ్యాలెన్స్, అంటే హెల్దీ ఫ్లోరా ఈజ్ రిప్లేస్డ్ బై డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్, ఈకోలై, అనరోబ్స్. సో ఈ ఈకోలై యూరినరీ ట్రాక్ట్లోకి ఎంటర్ అవుతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ద మోస్ట్ కామన్ బ్యాక్టీరియల్ ఏజెంట్ విచ్ కాజెస్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఈకోలై. సో ఈ పెద్దవాళ్లలో రావడానికి ఇదన్నమాట రీజన్. ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల యాసిడిక్ నేచర్, వెజైనల్ యాసిడ్ ఎన్విరాన్మెంట్ పోయి లాక్టోబాసిల్లై తగ్గిపోయి డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఎక్కువ అవుతాయి. యూరోపెథోజన్స్ అంటాం వాటిని, అంటే విచ్ కాజ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. సో ఆ యూరోపెథోజన్స్ బ్లాడర్లోకి ఎంటర్ అవుతాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ పెద్దవాళ్లలో అందుకని మేము యాంటీబయాటిక్స్తో పాటు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తాం, ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ ఇస్తాం. సో ఈస్ట్రోజన్ ఇవ్వడం పనిచేస్తుందా మ్యామ్? చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా. అది కాకుండా ప్రతిసారి యాంటీబయాటిక్, మనం తెలుసు కదా, అందరికీ తెలిసిందే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు. వాడుతున్న కొద్దీ బ్యాక్టీరియా దే డెవలప్ రెసిస్టెన్స్. ఫస్ట్ టైం ఒక యాంటీబయాటిక్ ఇచ్చాము, దాంతో తగ్గిపోద్ది. సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అదే బ్యాక్టీరియా కూడా మరి సేమ్ డ్రగ్ ఇస్తే ఒక్కోసారి పనిచేయదు.
బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది అందరికీ తెలిసిందే కదా. సో మన ఎయిమ్ ఏంటంటే, గోల్ ఏంటంటే, వీ హ్యావ్ టు కట్ డౌన్ ద యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. అది ఎలా చేయగలం? మరి ఇన్ఫెక్షన్ ఏమో వస్తుంది, యాంటీబయాటిక్ ఇవ్వకుండా ఏం చేయగలము? ఒకటేమో హార్మోన్ రిప్లేస్మెంట్, సెకండ్ ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ ఆర్ ద, ఇప్పుడు నేను చెప్పాను కదా, లాక్టోబాసిల్లై నార్మల్గా వెజనాలో ఉండే ఫ్లోరా, అది దే హెల్ప్ అస్ ఇన్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్స్. మరి అవి తగ్గిపోయినప్పుడు అవి మనం సప్లిమెంట్ చేయాలి. సో ప్రోబయాటిక్స్, లాక్టోబాసిల్లై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోబయాటిక్స్ ఇచ్చామనుకోండి, యోగట్లో వస్తుంది, మనకి సప్లిమెంట్స్ కూడా ఉంటాయి క్యాప్సూల్ ఫామ్లో. సో ఆ ప్రోబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఈ వెజనల్ ఫ్లోరా మళ్ళీ హెల్దీగా అయిపోయి నార్మల్ లాక్టోబాసిల్లైతో రీప్లేస్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువ అవుతుంది. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి యాంటీబయాటిక్సే కాకుండా ప్రోబయాటిక్స్ అండ్ హార్మోన్ సప్లిమెంట్స్ రిప్లేస్మెంట్ ఆఫ్టర్ మెనోపాజ్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మ్యామ్ యూరాలజీ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతుంటుంది టిపికలీ? డయాబెటీస్లో న్యాచురల్గా ఇమ్యూనిటీ తగ్గిపోయి బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా కామన్గా వస్తున్నట్టే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కామన్గా రావచ్చు. అదే కాకుండా ఇప్పుడు నార్మల్గా హెల్దీ ఉమెన్లో యూరినరీ ఇన్ఫెక్షన్ ఈజ్ యూజువలీ కన్ఫైన్ టు బ్లాడర్. అవును, కిడ్నీ దాకా వెళ్ళదు అన్లెస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప. సో డయాబెటిక్ ఉమెన్లో ఇన్ఫెక్షన్ బ్లాడర్ నుంచి కిడ్నీకి వెళ్ళే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్, మళ్ళీ బ్యాక్టీరియమియా, యూరోసెప్సిస్ ఛాన్స్ డయాబెటీస్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్లో అంటే మోర్ దెన్ 10 years ఆఫ్ డయాబెటీస్, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ నర్వస్ సిస్టమ్, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో ఈ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, బ్లాడర్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో లాంగ్ టర్మ్ డయాబెటీస్, డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం కదా, ఇప్పుడు కాళ్ళలో చేతుల్లో తిమ్మిర్లు వచ్చినట్టు. సో అది బ్లాడర్ పైన ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని డయాబెటిక్ సిస్టోపతి అంటాం. సో అంటే యూరిన్ బ్లాడర్ని ఇది సిస్టోపతి అంటాం. సో అందులో కొంతమందికి ఏంటంటే యూరిన్ బ్లాడర్ ఫుల్ అయిన సెన్సేషన్ తగ్గిపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారు, సెన్సేషన్ లేకపోతే మనం బాత్రూమ్కి ఎందుకు వెళ్తాము, టైం చూసుకొని వెళ్ళం కదా. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ టైం ప్రకారం వెళ్ళండి, మీకు సెన్సేషన్ రాకపోయినా అని చెప్తాం. ఎందుకంటే నార్మల్గా 500 ml మన బ్లాడర్ కెపాసిటీ అయితే వాళ్ళకి 800 ml అయినా 1000 ml అయినా సెన్సేషన్ రాదు. వాట్ డస్ దట్ మీన్? సో దే ఆర్ స్టోరింగ్ ద యూరిన్ ఫర్ సో లాంగ్. సో అప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. బ్యాక్టీరియా మల్టిప్లై అవుతూనే ఉంటాయి. మంచి వాళ్ళకి చాలా టైం ఇస్తున్నాం కదా మనం, 4 hours బదులు 6-7 hours దాకా సెన్సేషన్ రాకపోతే అదొకటి. ఇంకొకటి ఏంటంటే సెన్సేషన్ వచ్చిన తర్వాత కూడా బ్లాడర్ కెపాసిటీ అంటే కంట్రాక్షన్ కెపాసిటీ కూడా తగ్గిపోవచ్చు. డెట్రూజర్ అంటే బ్లాడర్ మజిల్ వీక్ అవ్వచ్చు. సో ఎంప్టీయింగ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో డయాబెటిక్ వాయిడింగ్ డిస్ఫంక్షన్ అంటాం. సో యూరిన్ బ్లాడర్ ఎంప్టీయింగ్ ఎఫెక్ట్ అవుతే బ్లాడర్లో యూరిన్ రెసిడ్యూల్ యూరిన్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డయాబెటీస్ హ్యాస్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద యూరినరీ ట్రాక్ట్. అంటే మీరు అన్నది రెసిడ్యువల్ యూరిన్ మిగిలిపోయినప్పుడు బయట నుంచి సహజ సిద్ధంగా ప్రవేశించే ఆ బ్యాక్టీరియా అలాగే కల్చర్ లాగా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల అక్యూట్ ఇన్ఫెక్షన్ పరిణమిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మ్యామ్, మామూలుగా అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అందరిలో తగ్గుతాయి, సేమ్ కండిషన్స్ అందరికీ వస్తాయి, కానీ కొంతమందికి ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ గట్ హెల్త్, అదే మన బ్యాక్టీరియా అండ్ ఆల్ దాట్, వాట్ ఎల్స్ ఇస్ ద కాజ్? ఇంకొకటి చాలా మంచి క్వశ్చన్, ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇంకొకటి పెద్ద వాళ్ళలో మెనోపాజ్ తర్వాత ప్రొలాప్స్ అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో చూసుకోవాలి. యూట్రైన్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు యూట్రస్తో పాటు బ్లాడర్ కూడా కిందకి జారుద్ది. సో ప్రొలాప్స్ అంటే కిందకి జారడం అనమాట, గర్భసంచి కిందకి జారడం, లేకపోతే మూత్రాశయం కిందకి జారడం. దాని వలన ఇది మామూలుగా డెలివరీస్ అప్పుడు పెల్విక్ ఫ్లో మసిల్స్ వీక్ అయ్యి కొంచెం వీక్నెస్ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత టిష్యూస్ ఇంకా వీక్ అవ్వడం వల్ల పెద్దవాళ్లలో మెనోపాజ్ తర్వాత ప్రొలాప్స్ ఇష్యూస్ కామన్గా చూస్తుంటాం. పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటాం. సో ఈ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళలో యూరిన్ మళ్ళీ రెసిడ్యువల్ యూరిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇంకొక కామన్ కాజ్ విచ్ ఈజ్ ఆఫెన్ నెగ్లెక్టెడ్ ఆర్ నాట్ ఈవెన్ లుక్డ్ ఇన్ టు ఈజ్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఉంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లోడెడ్ రెక్టంలో బ్యాక్టీరియా కూడా లోడెడ్ ఉంటాయి. సో బ్యాక్టీరియా అక్కడి నుంచే వెజైనాకి బ్లాడర్లోకి వెళ్ళిపోతాయి. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ విచ్ ఆఫెన్ గెట్స్ నెగ్లెక్టెడ్ అండ్ వీ హ్యావ్ టు ఎగ్జామినేషన్ అప్పుడు చూసుకోవాలి, పేషెంట్ హిస్టరీలో అడగాలి. కాన్స్టిపేషన్ ఉంటే ఫస్ట్ ట్రీట్ చేయాల్సిందే దాన్ని. అది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విచ్ ఐ జస్ట్ రెడ్ రీసెంట్లీ, వెజిటేరియన్స్లో ఉమెన్లో
యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ తక్కువ అంట. తక్కువ, ఓకే. సో అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద గట్ ఫ్లోరా. గట్ ఫ్లోరా, రైట్. అంటే నాన్ వెజిటేరియన్ డైట్లో గట్ ఫ్లోరా డిస్ట్రాయ్ అవుతుందండి కొంత? ప్రాబబ్లీ అని అనుకోవాలి, రైట్. హెల్దీ ఫ్లోరా ఇస్ నాట్ ప్రాబ్లీ మెయింటైన్డ్. బట్ ఆబ్వియస్ కండిషన్స్ మీరు చెప్పారు కాబట్టి, ఎలాగో రెసిడ్యువల్ యూరిన్ ఒకటి, రెండోదిగా మామూలు ఫ్లోరా సరిగ్గా లేకపోవడం అన్నది గట్ ఫ్లోరా, మూడోది అఫ్ కోర్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోవడం. దీస్ ఆర్ ద వెరీ ఆబ్వియస్. అండ్ డయాబెటీస్ ఇస్ ఆల్సో వన్ మోర్. ఇంకొకటి, ఇంకా ఇవి ఆబ్వియస్ రీజన్స్ ఏమీ లేకపోతే రెసిడ్యువల్ యూరిన్ డెఫినెట్గా మెజర్ చేయాలి. పోస్ట్ మెనోపాజల్ అగైన్ ఆస్టియోపోరోసిస్ వల్ల ఈ స్లిప్ డిస్క్ లాంటివి, లేకపోతే స్పైనల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవి, అంటే పెయిన్ ఎక్కువ ఉండకపోయినా పెయినే లేదంటారు పేషెంట్స్, కానీ అగైన్ ఆల్ దీస్ నర్వ్స్ అఫెక్ట్ ద, అంటే ఇప్పుడు ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ డిస్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు బ్లాడర్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో బ్లాడర్ ఎంప్టీయింగ్ కంప్లీట్గా లేకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్. సో ఫస్ట్ మేము రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళలో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీ స్వెల్లింగ్ ఏమైనా ఉందా, బ్లాడర్ ఎలా ఉంది, బ్లాడర్ వాల్ థికెనింగ్ చూస్తారనమాట. బ్లాడర్ వాల్ థికెనింగ్ అంటే యూజువలీ ఎక్కువ థికెండ్ ఉంటే బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. వీటన్నిటికీ సిమ్టమ్స్ ఉంటేనే చూస్తారు కదా మ్యామ్ ఇవి? రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఓకే, రైట్, అదే. సో బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటే బ్లాడర్లో ఎక్కువ యూరిన్ మిగిలిపోవడం. సో అలాంటిది ఏమన్నా ఉందా ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేసేది. టిపికల్గా రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఇది ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? ఎవరైనా సిమ్టమ్స్ ఉంటేనే చేయించుకోవాలా? సిమ్టమ్స్ కాదు, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయించమంటాము. సో ఈవెన్ అదర్వైజ్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ డైటరీ హ్యాబిట్స్ ఎన్నో మారుతున్నాయి. అవును. సో కొంతమందికి గ్లామెరులోనెఫ్రైటిస్ నుంచి వచ్చే రీనల్ ఫెయిల్యూర్ ఏం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుంది, క్రియాటినిన్ పెరిగిన తర్వాతనే వీక్నెస్, లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉంటుంది. సో సిమ్టమ్స్ మనకి అంటే ఈ సిమ్టమ్స్ వేగ్ సిమ్టమ్స్, వీ డోంట్ ఈవెన్ సస్పెక్ట్ కదా. నార్మల్గా జనరల్ పాపులేషన్ లాస్ ఆఫ్ అపిటైట్ అంటే తినబుద్ధిగా ఆకలి లేకపోవడము, జనరల్ వీక్నెస్ ఎన్నో కారణాల నుంచి అవ్వచ్చు అనుకుంటాం. దాన్ని డెఫినెట్గా వీ కాన్ పాయింట్ ఇట్ టు కిడ్నీ. సో రీనల్ ఫంక్షన్స్ అంటే ఈ రెండు సిమ్టమ్స్ అంటే డెఫినెటివ్ సిమ్టమ్స్ ఏమి ఉండవు కిడ్నీ సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి. సో యాన్యువల్ స్క్రీనింగ్, యూరియా, క్రియాటినిన్ అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే, కానీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఫ్రీక్వెంట్గా చేయాల్సి ఉంటుంది, రైట్. అసలు ఓవరాల్ మ్యామ్ కిడ్నీ హెల్త్ బాగుండాలంటే అఫ్ కోర్స్ 3 లీటర్లు 2 లీటర్లు వాటర్ తాగమంటారు. అది ఐ థింక్ ఇప్పుడు సగం ప్రపంచం 80% ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది. సో ఇంకేం చెప్తారు మ్యామ్ ఫర్ అస్? లో సాల్ట్ డైట్. లో సాల్ట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, బికాజ్ సాల్ట్ రిటైన్స్ వాటర్ కదండి. స్టోన్స్ కోసమే కాకుండా ఈవెన్ అదర్వైజ్ ఫర్ రీనల్ ఫంక్షన్ లో సాల్ట్ డైట్ అందరికీ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి పాలకూర టమాటో తినద్దంటారండి కలిపి, అదేమన్నా అవుతుందా దాని? అలా ఏం లేదు, ఏమీ లేదు. పాలకూర టమాటో కలిపి వండితే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిపోతాయి, ఇదిగో పెద్ద రాయి అక్కడ ఉందన్నట్టు మాట్లాడతారు చాలా మంది. లేదు, అంటే ఆక్సలేట్ ఎక్కువ ఉంటుంది అనేసి అంతే తప్ప. బట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్. స్టోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్, కాల్షియం స్టోన్స్ చాలా కామన్. కాల్షియం ఆక్సలేట్ ఉండొచ్చు, కాల్షియం ఫాస్ఫేట్ ఉండొచ్చు. సో టొమాటోస్లో, నట్స్లో ఆక్సలేట్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇవి అవాయిడ్ చేయమంటాము, ఆర్ అట్లీస్ట్ రెస్ట్రిక్ట్. కాల్షియం స్టోన్స్ ఉన్న వాళ్ళకి మిల్క్ ప్రోడక్ట్స్, చీజ్, మిల్క్, అది యోగర్ట్ కొంచెం తగ్గించమంటాము. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అవి దే ఆర్ బై ప్రోడక్ట్ ఆఫ్ ప్యూరిన్ మెటబాలిజం. ప్యూరిన్ అంటే యానిమల్ ప్రోటీన్ నుంచి వస్తుంది. సో నాన్ వెజిటేరియన్ తగ్గించమంటాం. సో ఇవి మెయిన్గా చెప్పేది. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టోన్స్ ప్రివెన్షన్కి వాటర్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్ ఫర్ యువర్ లైఫ్ టైమ్. Right. Typically, ma'am, this fundamental question I want to ask before we wind up. Typically, in a healthy adult, 5 to 6 times urination a day is important kadandi. Yeah. So దీన్ని ఎక్కువ ఇప్పుడు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఇట్స్ మీ క్వశ్చన్ నుంచి ఎక్స్ట్రాపులేట్ చేస్తే మోర్ దెన్ 7 times in a day దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఎక్కువసార్లు తరచుగా మూత్ర విసర్జనకి వెళ్దాం అంటే బ్లాడర్ ఎక్కువ హోల్డ్ చేయలేకపోతుంది, నార్మల్ అంతా హోల్డ్ చేయలేకపోతుంది. దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాము. ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి రావడము, వస్తే వెంటనే వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి,
ఇలాంటివన్నీ. సో మోర్ దెన్ 7 times in a day, more than once in the night, if you have to wake up from your sleep, then it is called increased frequency. సో దాన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వై అని, రైట్. బట్ చాలా థరో అండర్స్టాండింగ్ మ్యామ్. మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈజ్ ఆల్ షోయింగ్ సో బ్యూటిఫుల్లీ, అంటే మీరు చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి. బట్ తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం మేము మరిన్ని టాపిక్స్ మీద అబౌట్ యూరోగైనకాలజీ. మనం మన వ్యూవర్స్కి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఫర్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ, నమస్తే. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్. రాబోయే ఎపిసోడ్స్లో కూడా మన యూరాలజీ హెల్త్ అండ్ గైనిక్ హెల్త్కి సంబంధించి వీటి రెండింటికి మధ్య ఉండే సంబంధం ఏంటి, దీని రెండింటిని ఎలా మేనేజ్ చేయాలి అనే అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి లైఫ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.